హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్రజెంట్ జనరేషన్లో మనం జీమెయిల్ అకౌంట్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మనం బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, మూవీ టికెట్స్ లాంటివి ఆ యొక్క వెబ్సైట్లో జీమెయిల్ ఐడి ఇవ్వడం ద్వారా వాటికి సంబంధించిన టికెట్స్ అనేది మనకి మెయిల్కి వస్తుంది. అక్కడ మనం డౌన్లోడ్ చేసుకుని మనం యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా మనం బ్యాంక్లో కూడా కాంటాక్ట్ డీటెయిల్స్లో జీమెయిల్ ఐడి ఇవ్వడం ద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది కూడా మనం జీమెయిల్ ఐడి ద్వారా యూజ్ చేస్తుంటాం. మనం జీమెయిల్ ఐడిని మన యొక్క జాబ్ యొక్క రెజ్యూమ్లో కూడా ఇవ్వడం ద్వారా జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా మనకి మెయిల్కి వస్తుంది. కాబట్టి మనం ప్రజెంట్ జనరేషన్లో జీమెయిల్ అకౌంట్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఈరోజు కొత్తగా మనం ఒక జీమెయిల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీ యొక్క సిస్టంలోని క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో gmail.com అని టైప్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం జీమెయిల్ యొక్క వెబ్సైట్లోకి వచ్చామండి. ఇక్కడ క్రియేట్ యాన్ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫర్ మై పర్సనల్ యూజ్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి ఫర్ మై వర్క్ ఆర్ బిజినెస్. మనం నార్మల్గా మన పర్సనల్ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. మీరు మీ యొక్క ఆఫీస్ లేదా బిజినెస్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్ అనేది మనకి ఆప్షనల్గా ఇచ్చారు. ఓకేనండి, నేను రఫ్గా ఒక నేమ్ని టైప్ చేసుకుంటున్నాను. రవికుమార్ అని టైప్ చేశానండి. నేను లాస్ట్ నేమ్ ఆప్షనల్గా వదిలేసాను. లేదు మీకు లాస్ట్ నేమ్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ జెండర్ అండి, మేలా ఫీమేలా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి, మనకి మన యొక్క మెయిల్ అడ్రస్ మీద ఏ మెయిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది చూడండి. మేకతోటి రవికుమార్7@gmail.com, రవికుమార్ మేకతోటి 763@gmail.com. లేదు ఈ 2 నేమ్స్ కాకుండా మీరు ఓన్గా మీకు నచ్చిన నేమ్ని గినక మెయిల్ అడ్రస్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఏమైతే మెయిల్ అడ్రస్కి నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎం రవికుమార్ 91, నేను ఇది సెలెక్ట్ చేశానండి. ఒకసారి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నాకు ఈ నేమ్ అనేది ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి ఈ నేమ్ అనేది నాకు యాక్సెప్ట్ అయిపోయిందండి. ఒకవేళ మీకు గినక మీరు పెట్టిన నేమ్ యాక్సెప్ట్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ మారుస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక చూడండి, క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ విత్ ఏ మిక్స్ ఆఫ్ లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్. మీ యొక్క పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు కేస్ సెంటెన్స్, క్యాపిటల్, స్మాల్ లెటర్స్ యూజ్ చేయండి. తర్వాత నంబర్ అండ్ సింబల్ కూడా యూజ్ చేయడం వల్ల మనకు అనేది పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ నేను మీకు రఫ్గా చూపిస్తున్నానండి. షో పాస్వర్డ్ కూడా పెడుతున్నాను. క్యాపిటల్ ఆర్ రవి, మళ్ళీ క్యాపిటల్ కే పెట్టానండి, MAR. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాశాను, తర్వాత 3 లెటర్స్ స్మాల్ రాసి, మళ్ళీ ఒక లెటర్ క్యాపిటల్ రాసి, మళ్ళీ 2 లెటర్స్ స్మాల్ రాసి, క్యాపిటల్ రాసి. అంటే దీని ద్వారా ఏంటంటే మనకి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఒక నంబర్ని యాడ్ చేసుకోమన్నారు. నేను ఇక్కడ వచ్చేసి ఒక సింబల్ పెట్టానండి, @
91. ఓకేనండి. కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకేనండి. మనం సేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అనేది మన పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయిందండి. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. రేపు మీకు ఎప్పుడైనా కానీ జీమెయిల్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫోన్ ద్వారా మనం రికవర్ చేసుకోవచ్చు మన మెయిల్ పాస్వర్డ్ అనేది. ఇక్కడ నేను అనేది నా ఫోన్ నెంబర్ అని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా ఫోన్ నెంబర్ని యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత నాకు మొబైల్కి అనేది 6 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది. దాన్ని నేను ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను నా యొక్క వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేశానండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఏదైనా ఈమెయిల్ ఐడి ఉంటే దాన్ని కూడా మీరు రికవర్ ఈమెయిల్ ఐడి కిందకి ఇవ్వచ్చండి. దాని ద్వారా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈమెయిల్ అడ్రస్ కానీ లేదంటే మీ యొక్క పాస్వర్డ్ కానీ మర్చిపోతే నెక్స్ట్ మీరు రికవర్ ఈమెయిల్ ఏదైతే ఇస్తారో దాని ద్వారా అనేది మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని తర్వాత పాస్వర్డ్ని అనేది రికవర్ చేసుకోవచ్చు లేదా పాస్వర్డ్ని మార్చుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నానండి, నాకు లేదు. ఒకవేళ మీకు ఇంకొక ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ని టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు లేదు రికవరీకి ఇవ్వడానికి ఈమెయిల్ అడ్రస్ లేదనుకుంటే స్కిప్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి. ఒకసారి చూసుకోండి. మనకనేది మన మెయిల్ అడ్రస్ వచ్చిందండి. తర్వాత ఏమో మన రికవరీ ఫోన్ నెంబర్ వచ్చింది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఈ ప్రైవసీ అండ్ టర్మ్స్ అనేవి ఉన్నాయండి, ఇవి ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ లాస్ట్లో ఐ అగ్రీ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ జాబ్స్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్లో కానీ లేదంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకునేటప్పుడు అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో కూడా మీకు మెయిల్ ఐడి అడుగుతుందండి. అప్పుడు మీరు అనేది ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వచ్చు. దాని ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు సంబంధించిన ఏదైనా స్టేట్మెంట్స్ కానీ టికెట్స్ కానీ అనేది మెయిల్ ఐడికి ఆ వెబ్సైట్ నుంచి వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ యొక్క మెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ చూడండి, పైన నాకు టాప్లో రైట్ సైడ్లో అనేది నాకు నా యొక్క మెయిల్ అడ్రస్ అనేది కనిపిస్తుంది చూడండి. mravikumar91@gmail.com. ఓకేనండి. ఈ విధంగా మన కొత్తగా ఒక మెయిల్ అడ్రస్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రేపు మీకు ఎవరికైనా కానీ మెయిల్ అడ్రస్ ఇవ్వాలంటే ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకుని మీ యొక్క మెయిల్ అడ్రస్ని కాంటాక్ట్ డీటెయిల్స్లో ఇవ్వచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.